హాయ్ ఆల్, వెల్కమ్ టు సునీ అండ్ ధృతి డైలీ వ్లాగ్స్. ముందుగా అయితే మా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మా వీడియో ఇంకొంతమంది కనబడుతుంది. సో వీడియోకి వచ్చేస్తే ఈరోజు సండే కదా అండి. సండే అంటే స్పెషల్ ఉండాల్సిందేగా. మాకైతే ఈ సండే క్రాబ్స్ కర్రీ తినాలనిపిస్తుంది. కానీ మేమున్న ప్లేస్లో అయితే ఫిష్ మార్కెట్ లేదు. మాకెప్పుడైనా తినాలి అనిపిస్తే మాత్రం మేము మాదాపూర్ ఫిష్ మార్కెట్‌కి వచ్చి తీసుకుంటాము. ఇది మేమున్న ప్లేస్‌కి చాలా లాంగ్. అయినా కూడా మనకి తినాలి అనిపించినప్పుడు ఇంకా ఎంత దూరమైనా వెళ్ళాల్సిందే కదా! వెళ్ళి తీసుకోవాల్సిందే కదా! సో, మేము కూడా అంతే. అప్పుడప్పుడు మాకు తినాలనిపించినప్పుడు ఇలా లాంగ్ డ్రైవ్ అయిపోద్ది. ఇలా మనకు కావాల్సింది తీసుకున్నట్టు ఉంటదని అలా వస్తాము. సో, ఈ ఫిష్ మార్కెట్‌లో ఏంటంటే అన్ని రకాల ఫిషెస్ ఉంటాయి. సీ ఫిషెస్ ఉంటాయి, ఫ్రాన్స్ ఉంటాయి, క్రాబ్స్ ఉంటాయి, నాటుకోడ్లు కూడా ఉంటాయి. ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్‌గానే ఉన్నాయి. లైవ్ ఫిషెస్‌కొచ్చేసి 180. ఈ క్రాబ్స్ వచ్చేసి పెద్దవంట. ఇవి 750. ఇవి కొంచెం చిన్నగున్నాయి. ఇవి 400. అక్కడ సీ క్రాబ్స్ కూడా ఉన్నాయి. ఇదంతా సీ ఫుడ్ కూడా ఉంది ఇక్కడ. సో, మేమైతే ఈ క్రాబ్స్‌ని తీసుకుంటున్నాము. హాఫ్ కేజీ తీసుకుంటున్నాము ఈ క్రాబ్స్‌ని. 400 చెప్పారు ఈ క్రాబ్స్‌కి. ఇంకా వాళ్ళే క్లీన్ చేసి నీట్‌గా క్లీన్ చేసి ఇస్తారు. ఇంక మనం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళే చేస్తారు. ఈ ఫిష్ కూడా ఒకటి మేము కేజీ తీసుకున్నాము. ఇది 130 రూపీస్ పడింది కేజీకి. ఇంకా తీసేసుకొని ఇంకా రిటర్న్ అయితే వస్తున్నాము. మా పాపకి కూడా మాలాగే లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్ళడం అయినా కూడా, స్కూటీ పైన వెళ్ళడం అయినా కూడా చాలా ఇష్టం అనుకుంటా తనకు గూడా. బాగా ఎంజాయ్ చేస్తది. చూస్తూ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళకి హాయ్, బాయ్ చెప్తూ మంచిగా తనైతే బాగా ఎంజాయ్ చేస్తది. వాళ్ళ డ్యాడీనైతే ఇలా గట్టిగా పట్టుకొని నిల్చొని చూస్తుంది అన్నీ. తనకి కూడా మా ఇద్దరి టేస్టే వచ్చింది. తనకు కూడా ఇలా బయట తిరగడం అంటే చాలా ఇష్టం. మా ఇద్దరికి కూడా మేము కుదిరినప్పుడల్లా అప్పుడప్పుడు అలా ఒక రౌండ్ వేసొస్తాం. లాంగ్ డ్రైవ్ అలా వెళ్తాం. మాకు అవసరం ఉన్నా లేకున్నా కూడా వెళ్తాం. సో, ఇక్కడైతే ఇంకా వచ్చేసి నెక్స్ట్ అయితే మేము వాళ్ళ డ్యాడీని పట్టుకొని అయితే మంచిగా నిల్చొని అన్నీ చూస్తుంది. ఇంకా మార్నింగే వెళ్ళాం కాబట్టి వెదర్ కూడా బాగుంది. ఇంకా వెళ్తుండగా దారిలో రిలయన్స్ మార్ట్ కనబడింది. ఇంకా అక్కడికైతే వెళ్ళి మాకు కావాల్సినవి తీసుకుందామని అయితే లోపలికి వెళ్ళాము. ఇప్పుడే అన్నీ సర్దుతున్నట్టున్నారు. మేము ఆల్రెడీ మార్నింగే 7కి ఫిష్ మార్కెట్కి వెళ్ళాము. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి 9:30, 10 అలా అయింది. అన్నీ ఇప్పుడే సర్దేస్తున్నట్టున్నారు. ఇంకా మాకు కావాల్సినవి అయితే అన్నీ చూసేసుకొని వెజిటేబుల్స్ అయినా కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. తీసేసుకొని ఇంకా ఎలాగో 10 అయింది కదా అని ఇంకా బయట టిఫిన్ చేసేసి అయితే ఇంటికైతే వెళ్ళేసాము. ఇంకా వచ్చాకైతే ఫ్రెష్ అయిపోయి క్రాబ్స్ కర్రీ అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంది. క్రాబ్స్ కర్రీ సపరేట్ వీడియో చేయాలనిపించింది నాకు. అందుకే ఇందులో పోస్ట్ చేయట్లేదు. సపరేట్ వీడియో చేసి పెడతాను. ప్లీజ్ చూడండి. చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఫిష్ కర్రీకి కావాల్సినవన్నీ తీసేసుకొని ఫిష్ ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటా, మిర్చి అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసి 3 టేబుల్ స్పూన్స్ కారము, మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని అందులో వేసేసి, ఇది చింతపండు రసం కొంచెం మరగనివ్వాలి. అది మంచిగా మరిగితేనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అది మరిగినాక 1½ గ్లాస్ వాటర్ వేసేసి ఈ వాటర్ని కూడా కాసేపు హై ఫ్లేమ్లో మరగనిచ్చేసి నెక్స్ట్ అయితే ఫిష్ని అందులో వేసేసుకొని కలపకుండా ఇలా ఆ బౌల్ని కొంచెం కదుపుతూ ఇచ్చేయాలి. మళ్ళీ మనం స్పూన్ అలా పెడితే కనుక ఫిష్ పీసెస్ అనేవి విరిగిపోతాయి. సో, ఇలా అయిన తర్వాత మూత పెట్టేసుకుంటే ఇలా ఆయిల్ పైకి వచ్చినాక ఫిష్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ కాస్త రెస్ట్ చేసి టీ అలా తాగేసి మంత్లీ గ్రాసరీస్కి అయితే డీమార్ట్కి అయితే వచ్చాము. డీమార్ట్కి వచ్చినామంటే ఇంకా మనకు కావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువే తీసుకుంటాం కదా. సో, మేము కూడా అలాగే క్లాత్స్ చూస్తున్నాం మేము. అవసరం ఉన్నా లేకున్నా నేనైతే పాపకు అన్నీ తీస్తూ ఉంటాను. అవి ఒక 5-6 మంత్స్ వేయగానే కతం చిన్నగా అయిపోతాయి. ఇప్పుడైతే
అన్నీ చూస్తున్నాము. తనకు కావాల్సిన నేనైతే 2 ప్లాజోస్ అయితే తీసుకున్నాను నైట్ వేర్. ఇక్కడైతే వాళ్ళ డాడీ తనకి సన్ గ్లాసెస్ చూస్తున్నాడు. మిర్రర్‌లో చూపిస్తున్నాడు తనకి సన్ గ్లాసెస్ తీసుకోవాలని. తన కోసం అయితే 3 సన్ గ్లాసెస్ 3 కలర్స్ పెట్టాడు. ఇందులో ఏ కలర్ తనకి సెట్ అయిందో మీరు కామెంట్ చేయండి. మేమేం తీసుకున్నామనేది ఫైనల్గా లాస్ట్లో నేను చెప్తాను. 3 సన్ గ్లాసెస్ అయితే కలర్స్ పెట్టాడు. సో ఎందులో తన క్యూట్గా కనబడుతుందో చెప్పండి. ఫైనల్గా అయితే మేము వైట్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉన్న సన్ గ్లాసెస్ అయితే తీసుకున్నాము. ఇది కూడా తనకి ఎలా సెట్ అయిందనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.